యూత్ వాళ్ళు వెంట నడిచేటటువంటి ఛాన్స్ ఉందా? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న ఇతర ప్యానలిస్టులకి అదేవిధంగా ప్రైమ్ లైన్ వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్. సార్, ఇక్కడ రాజకీయాలు పక్కకు పెట్టేద్దాం. వాస్తవం ఈరోజు ఒక బొద్దింక ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంటే సూర్యకాంత్ గారు ఒక సమయంలో ఓకే ఆయన యూత్ ని అనాలి అని అనలేదు, బట్ అన్ఎంప్లాయిడ్ యూత్ ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక కొంతమంది న్యూస్ రిపోర్టర్లుగానో కొంతమంది ఆర్టీఐ కార్యకర్తలుగానో తయారైపోయి బొద్దింకల మాదిరి ఒక బొద్దింక పుడితే దాని వెనుక 100 బొద్దింకలు 1,00,000 బొద్దింకలు వస్తుంటాయి. హిట్ ఒక దాని మీద పడుతుంది సార్, మిగతా 99,000 మీద పట్టలేం కదా మనం. ఒకటి చచ్చిపోద్ది, మిగతా చచ్చిపోవడానికి చాలా టైం పడుతుంటది, ఇంకొకటి కూడా పుట్టుకొస్తూ ఉంటాయి. ఈరోజు అభిజిత్ దీప్కే ఏదైతే సోషల్ మీడియా పేజ్ ని ఒకటి క్రియేట్ చేశాడో సార్, దాన్ని మనం మేమ్స్ మాదిరిగా చూడకూడదు. ఇట్స్ నాట్ ఎ సింపుల్ మేమ్. అంటే ఒకటి ప్రధాన అంశం ఏంటంటే నీట్ ఎగ్జామ్స్. ఈరోజు మన భారతదేశంలో దాదాపుగా 22 లక్షల మంది విద్యార్థులు నీట్ కి ప్రిపేర్ అయ్యి నీట్ ఎగ్జామ్ రాస్తే అది పేపర్ లీకేజ్ అయిన తర్వాత మళ్ళీ రేపు జూన్ 21 కి అది మళ్ళీ ఎగ్జామ్ రీకండక్ట్ చేస్తామంటే సార్, ఇక్కడ అనేకమైన అంటే ఒక్కొక్క విద్యార్థి దాదాపుగా 18 గంటలు 16 గంటలు చదివి ఎగ్జామ్స్ రాసి మొన్న ఆల్రెడీ కీ చూసుకున్న తర్వాత మాకు పలానా స్కోర్ వచ్చింది అనుకున్న విద్యార్థి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ రాయాలి అంటే నాడున్న స్కోర్ కి నేడున్న స్కోర్ కి చాలా మార్పులు ఉంటాయి. నాడున్న క్వశ్చన్ పేపర్ కి నేడున్న క్వశ్చన్ పేపర్ కి చాలా మార్పులు ఉంటాయి. ఈ రోజు అతను ఒక మాట మాట్లాడాడు సార్. యాక్చువల్ గా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ధర్మేంద్ర ప్రసాద్ గారు ఉన్నారో అతన్ని రాజీనామా చేయమని అడుగుతున్నారు. ఈ రోజు ఇప్పుడు మనం ఇది రాజకీయ పార్టీగా ఆవిర్భవించదా పక్కకు పెట్టేస్తే ఈ రోజు మీరు చూపిస్తున్న ఏదైతే పక్కన విజువల్స్ లో ఎన్ని వేల మంది యువత ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి పోరాడారు. ఈ రోజు ఏ అభిజిత్ దీప్కే అయితే ఈ రోజు ఒక మేమ్ క్రియేట్ చేశాడు, ఒక పేజ్ క్రియేట్ చేశాడు, అతను లేడు అక్కడ. ఆ సీన్ లో అతను లేడు. అతను ఎక్కడో అమెరికాలో ఉన్నాడు, బోస్టన్ యూనివర్సిటీలో అతను చదువుకుంటున్నాడు. ఈరోజు పిఆర్ రిలేషన్స్ గురించి ఆయన ఒకటి అభ్యసిస్తున్నాడు. కానీ అతను ఏదైతే ఒక బొద్దింక ఏదైతే ఒక కాక్రోచ్ అని పెట్టాడో ఈరోజు ఆ కాక్రోచ్ ఇట్లా డ్రెస్సెస్ కుట్టించుకున్నారు, ఫ్లెక్సీస్ పెట్టుకుంటున్నారు, పేపర్స్ క్రియేట్ చేస్తున్నారు, మేమ్స్ క్రియేట్ చేస్తున్నారు. సార్, ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూద్దాం. నాకు తెలిసి నేను 2-3 డేస్ నుంచి చూస్తున్నాను, అనేక మంది యంగ్స్టర్స్ ఈ కాక్రోచ్ పేజ్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. దీనేమో అపోజ్ చేయట్లేదు, సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు. సార్, యూత్ తలుచుకుంటే ఏదన్నా చేయగలదు. అంటే ఈరోజు యువత ఖాళీగా ఎందుకున్నారు అనే ప్రశ్నకి ఈరోజు ప్రభుత్వాలకు సమాధానాలు చెప్పాలా. ఈరోజు ఖాళీగా ఎందుకుంటున్నారు అంటే మనం ఏదైనా క్రియేట్ చేస్తే ఖాళీగా ఎవడు ఉండడు కదండి. ఈరోజు రాజకీయాలు పెరిగిపోతున్నాయి. ఈ రోజు వాళ్ళు ఒక మేనిఫెస్టో విడుదల చేశారు రాజుగారు. అందులో ఒక ప్రధానమైన అంశం చూడండి, ఒక రాజకీయ పార్టీలో గెలిచి ఇంకొక రాజకీయ పార్టీలోకి ఎవరైనా మారితే వాళ్ళని 20 ఏళ్ళు రాజకీయాలకి దూరంగా ఉంచాలా. సార్, ఇవన్నీ ఎంత ఆలోచింపజేసే విషయాలు చెప్పండి. నేటి మన రాజకీయాలలో